మేడం గారికి మొత్తం ఇక్కడ వచ్చిన మేడంలందరికీ వందనాలండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వినయ శంకర్ ఫౌండేషన్ స్థాపించడం అనేది చాలా శ్రమతో కూడిన పని. నిజంగా ఎవరో కూడా స్టార్ట్ చేసినా ఇంతవరకు రన్ చేసేవారు చెయ్యలేరు. రాబడి వచ్చినా కూడా చేయడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఏ రాబడి ఆశించకుండా, ఏ డబ్బు ఆశించకుండా మరి ఇలా సహకరించడం అనేది చాలా గొప్ప పని. ఇది మాటల్లో చెప్పలేము, పొగడాలంటే మాటలు కూడా చాలడం లేదు. అయినప్పటికీ ఇంత గొప్ప ఫౌండేషన్ నడుపుతున్నందుకు మీ వెనకాల ఎంత కృషి పట్టుదల ఉందో మాకు అర్థమవుతుంది. వినయ్ గారు మరి మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి పేరు నిజంగా భూమి మీద ఉండి 100 సంవత్సరాలు బ్రతికి వారు ఎన్ని మంచి పనులు చేసినా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాత్రమే గుర్తుపెట్టుకోగలం. కానీ ఈ దినం మరి వినయ్ శంకర్ గారు మన మధ్య లేకపోయినా వారి పేరు ఇంకా మాతో, మా పిల్లలతో ఇంకా తరతరాలు ప్రతి గ్రామాన్ని కూడా నిలిచిపోయేంత గొప్ప పని, గొప్ప స్థాపన మొదలు పెట్టారు. ఇది చాలా దిక్కులా వ్యాపించాలని అనేక గ్రామాలు కూడా ఇలా ప్రతి స్త్రీ కూడా వినయ్ శంకర్ ఫౌండేషన్ తెలియని స్త్రీ ఎవరు ఉండకుండా ప్రతి గ్రామం కూడా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సహకరించిన అన్ని సహకారాలు కలిస్తేనే ఈ పని జరుగుతుంది. సార్ గారికి మేడమ్స్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళకి మనలాగే బోల్డ్ ఫ్యామిలీస్ పనులు బోల్డ్ ఉంటాయి. అయినా మరి రూపా మేడం గారి గురించి చెప్పుకోవాలంటే ఇంకెంతైనా చాలదండి. భయంకరమైన ఎండల్లో మేము ఇక్కడికి రాలేకపోయేవాళ్ళం. అయినప్పటికీ కూడా మేడం గారు 10 గంటల కంటే 10కి ముందే వచ్చి కూర్చునేవారు. చాలా మరి బోల్డ్ పనులు చక్క పెట్టుకుని మేడం గారు వస్తున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం వేసేదండి. జీతాలు తీసుకున్నా కూడా ఎవరు అలా చేసేవాళ్ళు లేరు. కానీ ఈ ఫౌండేషన్ యొక్క పేరు నిలబడాలని మేడం గారు చేసిన పట్టుదల కూడా చాలా బాగుంది. నిజంగా ఆమె ఏమాత్రం కోపగించినా, చేదరించినా, మమ్మల్ని ఏమాత్రం ఇలా అలా చూసినా మేము పేరు మొత్తం ఫౌండేషన్కే కదా వస్తుంది. ఏదైనా ఘనత దానికి మూల కారణం కూడా మేడం గారే. అందుకని అభినందించాలి. చాలా థ్యాంక్స్ అండి. మేము ఏదో చేసిన వారు గ్రూప్ గా పెట్టుకుని ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు. లేదంటే మాకు చిన్న ఆశ, ఇది మేము చేయించుకోలేము, మా ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు అని గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇప్పుడు మా బ్లౌజులు మేము చేసుకోగలమనే ఆశ నెరవేరింది. అందుకే చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇంకా మాటలు సరిపోవడం లేదు, ఇంకా చాలా వస్తున్నాయి కానీ అతిగా మాటలు